ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడం కోసం, ప్రజలు సంతోషంగా ఉండేదాని కోసం చట్టాలు ప్రవేశపెడతారు పాలకులు. మన దరిద్రం ఏందో ఈ రాష్ట్రంలో ప్రజలను రక్షించేదానికి, ప్రజల సంతోషానికి చట్టాలు రాలే. ప్రతిపక్షాలను పూర్తిగా మట్టుబెట్టడం కోసం, ప్రశ్నించే గొంతులను పిసికి పారేసేదాని కోసం చట్టాలు తేలే. నల్ల చట్టాలు తెస్తున్నారు. ఫోక్స్ చట్టం అంట. ఎవరి మీద ఎవరు పెడతారు? అది ఎవరి మీద ఎవరు పెట్టాలి? ఆ చట్టాలు సోషల్ మీడియాలో ప్రశ్నించిన వాళ్లకు వర్తింపజేసి 1 సంవత్సరం జైల్లో పెట్టేదానికి ప్రయత్నం చేస్తారా? ఒక 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం, లైంగిక దాడి జరిగిందని చెప్పి తండ్రి ఫోన్ చేస్తే పోయినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి. తండ్రి ఫోన్ చేస్తే ఆయన చేసిన నేరం ఏంది? భాస్కర్ రెడ్డి చేసిన నేరం, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని తనకు వార్త వస్తే ఆ పాప దగ్గరికి పోయి పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి చిన్న ఆసుపత్రి నుంచి పెద్ద ఆసుపత్రికి పంపించి, ఇదే ఆయన చేసిన పని కాదంట. ఆ పాపపై లైంగిక దాడి జరగలేదంట. వాళ్ళ నాయన ఫోన్ చేసి పిలిచలేదంట. ఈయనంతకీనే అక్కడికి పోయినాడంట. ఆ పాప లైంగిక దాడి జరగకపోయినప్పటికీ జరిగిందని చెప్పి నువ్వు మాట్లాడినావు. ఆ పాప వ్యక్తిత్వాన్ని హననం చేసినావు కాబట్టి నీకు ఫోక్స్ చట్టం వర్తిస్తుందని చెప్పి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిపైన ఈ కేసులు పెట్టి 11 రకాల శిక్షలు పెట్టి జైలుకు పంపిస్తావంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 175 నియోజకవర్గాలు ఎక్కడైనా సరే ఒక ఆడపిల్లకు, ఒక స్త్రీకి, ఒక మైనర్ బాలికకు లైంగిక దాడి, అత్యాచారం, హత్య ఏమి జరిగినా కూడా ఎవరు పరామర్శించడానికి పోవాకండి, ఎవరు సాయం చేయకండి, ఎవరు ఆ పాపకు అండదండలుగా నిలబడద్దు. మీరు పోతే మీ పైన ఫోక్స్ చట్టం పెడతాం. మా ప్రభుత్వంలో ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని చెడ్డగా అంటారు కాబట్టి మీరు అట్లా అనకుండా ఉండేదానికోసమే ఈ చట్టాలు తీసుకొచ్చినాం. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే ప్రొద్దుటూరులో ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే ఇక రాచమల్లు అనేవాడు కానీ, వేరే కౌన్సిలర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మానవత్వం కలిగిన ఏ ప్రజలు కానీ అక్కడికి పోకూడదు, ఎవరు పరామర్శించకూడదు, మాట్లాడకూడదు. ఇవి ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిరక్షించడానికి ఉపయోగపడే చట్టాలా? ఇవి ప్రజల గొంతు నులమడానికి ఉపయోగపడే చట్టాలా? ప్రతిపక్ష పార్టీ నాయకులను మట్టు పెట్టేదానికి, జైళ్ళల్లో మగ్గదీసేదానికోసం చేసే ప్రయత్నం కాదా ఇది? మేము ఏమి విమర్శలు చేయకుండా ఉండేదానికోసమే మీరు ఈ చట్టాలు చేసినది, జైల్లోకి పంపేదానికి. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పచ్చు, ప్రతిరోజు వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడచ్చు. అధికారం ఉంది కదా అని చెప్పి బరితెగించి ప్రవర్తిస్తోంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. బరితెగించి ప్రవర్తించినటువంటి ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఇది తప్పదు నేను చెప్పే మాట. మీరు ప్రజలను మెప్పించే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రతిపక్షాలు సైతం మిమ్మల్ని అభినందించే విధంగా మీరు పరిపాలన కొనసాగించినట్టయితే పద్ధతిగా ఉంటుంది. 14 లేఖల నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారిని, ప్రశ్నించే వారిని కేసులు పెట్టి జైలుకు పంపడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కి ప్రవర్తించడం, మీ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చెప్పడం, జగన్మోహన్ రెడ్డి చేయని తప్పులను ఆయన కంటగట్టి గబ్బు పట్టించే ప్రయత్నం చేయడం. ఒకరోజు లడ్డు అంటారు, ఒకరోజు విద్యుత్ అంటారు, ఒకరోజు బోట్ అంటారు, ఒకరోజు మరొకటి అంటారు, షర్మిలమ్మ ఆస్తి అంటారు. నేను ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ గడిచిన 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వం అవలంబించిన విధానం అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వారిని జైళ్ళల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మీ తరఫున మేము మాట్లాడకూడదని, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు మాట తప్పితే సంక్షేమ పథకాలను ఇప్పించే క్రమంలో మేము పోరాటాలు చేయకుండా ఉండేదానికోసం, మీ తరఫున మేము వీధిలోకి రాకుండా ఉండేదానికోసం మమ్మల్ని భయపడించుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.